తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వెంకటేశ్వర్ నగర్. ఇక్కడి వాసి రామ సత్యనారాయణమూర్తి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈయనకు కొవ్వూరుకు చెందిన శైలజారాణితో 2012లో వివాహం జరిగింది. ఏడాది పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. 2013 జూన్ 11న శైలజారాణి ఆడపిల్లకు జన్మనివ్వడంతో వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఆడపిల్లకు జన్మనివ్వడం శైలజారాణి పాలిట శాపంగా మారింది. ఆడపిల్లకు జన్మనిచ్చావంటూ భర్త సత్యనారాయణమూర్తి నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీంతో కాపురానికి రావద్దని తెగేసి చెప్పాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ చదువుకున్న మూర్ఖుళ్లా ప్రవర్తిస్తున్నాడు సత్యనారాయణమూర్తి. దీంతో దిక్కుతోతని స్థితిలో లబోదిబోమంటోంది శైలజారాణి. అటు అత్త మరదల వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. ఆడపిల్ల అని సాకు చూపించి ఏకంగా రెండో పెళ్లికే ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి సమయంలో భారీగానే కట్నం కానుకలు తీసుకున్న సత్యనారాయణ కాపురం చేయాలంటే ₹1 కావాలని డిమాండ్ చేస్తున్నాడని శైలజారాణి వాపోతోంది. అటు అత్తమామలు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు కన్నీరు మున్నీరవుతోంది. శైలజారాణితో కాపురం చేయనని చెప్పేశాడని ఆమె తండ్రి సూర్యారావు బూరున విలిపిస్తున్నారు. పెళ్లి సమయంలో భారీగానే లంచనాలిచ్చినా ఇప్పుడు ఆడపిల్ల వంకతో మరింత దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కళ్లెదుటే కూతురు కాపురం అస్తవ్యస్తంగా మారడంతో దాన్ని తలుచుకుని ఆమె తండ్రి లబోదిబ్బోమంటున్నారు. మీ కోళ్ళను మీ ఇయ్యకుడు మా ఇంటికి వచ్చారు, ఏదైనా ఉంటే మీరు రండి మాట్లాడుకుందాం అంటే ఏమన్నారో అమ్మగారిని అడగండి. నేను ఇందులో ఒక్క అబద్ధం అనేది ఏమీ లేదండి. ఆడు అసలు నాకు కనపడతలేదు. ఆయన ఏం చేసుకుంటా నెలుక్కుని కాపురం చేసుకోమన్నాడండి. ఆయన నా అల్లుడిని నెలుక్కోమన్నాడండి. కాపురం తీసుకొని నీ కూతురు కాపురం చేసుకోమన్నాడు. ఆయన అడగండి, మాట్లాడారో లేదో అడగండి. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది శైలజారాణి. మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్న ఇంట్లోనే ఉన్న అత్తమామలు మరదలు కనీసం బయటకు కూడా రావటం లేదు. అటు పోలీసులు సైతం వారిని బయటికి రప్పించే ప్రయత్నం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.